సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 26వ వచనం నుంచి 29వ వచనం దాకా చదువుకుందాం. 26వ వచనం నుంచి 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 26వ వచనం నుంచి. ఆ మనుషుల్లో ఇద్దరు పాలెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవనుడు మోషే వద్దకు పరిగెత్తుకుని వచ్చి, ఎల్దాదు మేదాదులు పాలెములో ప్రవచించున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చినా యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గదా అని అతనితో అనెను. ప్రేమగల మా తండ్రి, నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్య భాగాన్ని తిరిగి మా వినికిడిలో మీరు ఆశీర్వదించి, మరోసారి నీ పిల్లలు దాన్ని చాలా డిస్టర్బెన్స్ వచ్చింది గత వారం, దాన్ని తిరిగి చెప్పాలని ఆశతో దీన్ని మొదలుపెట్టాను. మీ కృప నాకు అనుగ్రహించి నీ బిడ్డలకు ఈ వారమైనా చక్కగా అర్థం కావడానికి నీ దాసుని నోరు తెరవండి. మీ కృప లేకపోతే, ఈ వనరులు మాకు కూడకపోతే మేమేమీ చేయజాలం. ఈ లాక్డౌన్ కాలంలో మేము అనుభవిస్తున్న వేదన అంతింతా కాదు. మాకు సహవాసం లేదు. నీ సన్నిధిని మేము కోల్పోయినంత బలహీనలో అక్కడ దైవజనులు దైవ సేవకులు చెప్తున్న వర్తమానాలు విని ఇళ్లలో కూర్చొని ఆదరించబడుతున్నాం, బలపరచబడుతున్నాం. ప్రత్యేకంగా మా మేడగది ప్రార్థన సహవాసానికి సంబంధించిన అన్ని స్థానిక సంఘాలలో తండ్రి, నీ బిడ్డలు ఆశతో ఎదురు చూస్తున్నారు. కొన్నిసార్లు సంతృప్తిగా ఉన్నారు. ఈ సర్వర్ ప్రాబ్లం వల్ల చాలామంది అనీజీగా కూడా ఉన్నారు. దయచేసి మా బిడ్డలను మరొకసారి మీరు దర్శించి నీ లేఖనం చేత వారిని సంతృప్తిపరిచి వారిని ప్రభువా నీ ఆత్మ ఆహారాన్ని వారికి పంచిపెట్టడం ద్వారా వాళ్ళు ఆత్మీయంగా బలం పొంది నీ కొరకు నిలిచే కృప వారికి అనుగ్రహించుమని నీ దాసుని నీ శిలువ చాటుకు వస్తున్నాను. నాయన, నన్ను నీ చాటు పెట్టి మాట్లాడండి అని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో కృతజ్ఞతతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ వారం, గత వారంలో కూడా నేను అదే చెప్పాను. యెహోషువను దేవుడు ఎలా ఆత్మీయంగా సిద్ధపరుస్తున్నారు, ఏమేమి పాఠాలు నేర్పుతున్నారు. ఆత్మీయంగా సిద్ధపడగలిగినటువంటి ఒక వ్యక్తి జీవితంలో దేవుడు నేర్పే ప్రతి పాఠం ఎంత అద్భుతంగా ఉంటుందో అది యెహోషువ జీవితంలో నుంచి నేడు మన వినికిడిలో వచ్చే ప్రతి వర్తమానాన్ని మనం కూడా నేర్చుకోవడం కొరకే ప్రభు రాశాడు. కొరింథీ 10:10 వచనం ప్రకారం పాత నిబంధన కాలంలోని ప్రతి దృశ్యాంతరాలు మనకు, ఈ కాలంలో ఉన్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాసిపెట్టాడు. పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్పిన మాట. కాబట్టి పాత నిబంధన కాలంలో ప్రతి ప్రవచనం కానివ్వండి, పాత నిబంధన కాలంలోని ప్రతి సేవకుని జీవితం కానివ్వండి, ఆదర్శప్రాయంగా ఉన్న ప్రతి జీవితాన్ని బట్టి మనం నేర్చుకోదగింది నేటి సంఘ కాలంలో అనేక ఉంది అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ భాగంలో షోల్డరింగ్ ద రెస్పాన్సిబిలిటీ అనే ఒక మంచి పాఠాన్ని యెహోషువకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ కనుక ఒక ఆత్మీయంగా సిద్ధపడే ఏ విశ్వాసి అయినా, ఏ నూతనంగా సేవలోకి వచ్చే సేవకుడైనా, ఎదిగిన సేవకుడైనా, నేను పెద్దవాడిని అనుకున్నవాడైనా, ఎవరైనా సామాన్యమైన విశ్వాసి అయినా, ఇప్పుడిప్పుడే ప్రభువుని ఎరుగుతున్నవాడైనా, వచ్చి కొంత దూరం ప్రయాణం చేసిన వాడైనా,
సేవకు సమర్పించుకుంటూ సేవలో కొనసాగేవాడైనా, సేవలో ఉన్నాను అనుకుంటూ చాలా కాలం సేవ చేస్తున్నవాడైనా ఎవరైనా నేర్చుకోవాల్సిందే. నేను చెప్తున్నాను మళ్ళీ, చనిపోయేంత వరకు విశ్వాసి నిత్య విద్యార్థి. అతడికి నాకు చాలు అనడానికి ఇంకేమీ ఉండదు. చనిపోయే రోజు లాస్ట్ క్షణం వరకు కూడా అతడు నేర్చుకోవాల్సిందే. కాబట్టి ఏది తాను నేర్చుకున్నాడో అది ప్రజలకు ప్రయోజనకరంగా మార్చాలి. అందుకే ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చిన సమస్యను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మోషేకు 70 మంది సహకారులు ఉన్నారు ఆ రోజుల్లో. 70 మందిలో 68 మంది గుడారం దగ్గర ఉండి ప్రవచిస్తున్నారు. వీళ్ళిద్దరే పాలెంలో ఉండిపోయారు, ఎల్దాదు మేదాదులు అనబడిన వారు. కనుక ఈ ఎల్దాదు మేదాదులు అనబడిన వారు పాలెంలో ఉండి వాళ్ళు అక్కడ ప్రవచిస్తున్నారు. మిగతా 68 మంది గుడారం దగ్గర ప్రవచిస్తున్న సమయంలో ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చి మోషేతో చెప్తున్నాడు, అయ్యా, ఎల్దాదు మేదాదులు పాలెంలో ప్రవచిస్తున్నారు అన్నాడు. అనగానే యెహోషువాకు రోషం వచ్చింది, యెహోషువాకు కోపం వచ్చింది, యెహోషువాకు బాధ కలిగి ఇలా అన్నాడు, మోషే నా ప్రభువా, వారిని నిషేధించు అన్నాడు. వారిని నిషేధించు. అప్పుడు మోషే అన్న మాట మనకు క్లియర్గా ఉంది. నా నిమిత్తము నీకు రోషం వచ్చనా అన్నాడు. నా నిమిత్తము నీకు రోషం వచ్చనా? యెహోవా ప్రజలందరూ ప్రవచించినట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనను. దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు మోషే. దేవుని సీనాయి కొండ మీద ముఖాముఖిగా మాట్లాడినవాడు మోషే. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను దేవుడు ముఖాముఖిగా బోధిస్తుంటే నేర్చుకున్నవాడు మోషే. ప్రతిరోజు మేఘాల్లో గుడారం మీదకి వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా స్వయంగా విన్నవాడు మోషే. ఇంత శ్రేష్టమైన అనుభవం కలిగిన మోషేకు ఇప్పుడు ఈయన ఒక సలహా ఇస్తా ఉన్నాడు, వారిద్దరిని నిషేధించు. ఇక్కడ పాఠం ఏంటి? నేను గత వారం కూడా చెప్పాను, కొన్ని మిస్ అవ్వచ్చు, కొన్ని యాడ్ అవ్వచ్చు. దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. భుజాల మీద బాధ్యతను మోసే వ్యక్తి, దేవుని సేవకునిగా కొనసాగగలిగిన వ్యక్తి, దేవుని సేవలో పరిచారకుడుగా ఉండదగిన ఏ వ్యక్తి అయినా, ఏ విశ్వాసి అయినా స్వమేలు కోరుకోవడం అనేది మంచిది కాదు. నేను మాత్రమే మేలు పొందాలి అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఏ మేలు కోరుకోవాలంటే సమిష్టి మేలు కోరుకోవాలి. అందరికీ మేలు జరగాలనే కోరిక ఎవరికి ఉంటుందో వాళ్ళు దీవించబడతారు. కాబట్టి నా నిమిత్తం నీకు రోషం వచ్చిందా యెహోషువా? నేనేదో సకల విద్యల్లో ప్రావీణ్యుడనని, నేను సీనాయి కొండ మీద దేవునితో మాట్లాడగలిగిన వాన్నని, 10 ఆజ్ఞల పలకలు ప్రభు నా చేతికిస్తే మోసుకొని రాగలిగిన వాన్నని, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలును నడిపించిన వాడనని నా మీద నీకు అపారమైన గౌరవం ఉన్నమాట వాస్తవమే కావచ్చు, కానీ నన్ను బట్టి కాదు నీకు రోషం వచ్చేది. ప్రజల మేలును నువ్వు ఆకాంక్షించాలి, సమిష్టిగా మేలు జరగాలి. మనలో 2 యవనస్తులు ప్రవచిస్తుంటే ప్రజలకు మేలు కదా. కాబట్టి ప్రజలకు మేలు జరిగేది, సమిష్టిగా మేలు జరిగే ఏ మంచి కార్యాన్నైనా మనం గౌరవించాలి అని డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ని ఈ వ్యక్తి మోషే యెహోషువాకు నేర్పడం అనేది ఇక్కడ అద్భుతమైన పాఠం. మీరు యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో చూస్తే 7-8 వచనాలలో హిజ్కియా, ఇది నా కాలంలో జరిగితే సమాధానమే కదా, నాకేం అక్కర్లేదు, నా పిల్లలు నపహంసకులైన పర్వాలేదు, నా పిల్లలు ఆ తర్వాత ఏమైనా పర్వాలేదు, నా కాలంలో సమాధానం ఉంది కదా అన్నాడు దేవునితో. దేవుడు
హిజ్కియాతో చెప్తున్నాడు, 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించి మేలైన ప్రజలకు సమిష్టి మేలు జరగడం కొరకు ఈయనని బ్రతికించి ఒక మంచి రాజు కదా అని చెప్పేసి ఆయన నా రాజరికంలో పెట్టి ఆయుష్ను కూడా పొడిగిస్తే, కన్నీళ్లు కార్చగలిగిన ప్రవక్త రాజని ఎరిగినవాడై దేవుడు అతనికి ఆశీర్వాదాన్ని ఇస్తే, స్వమేలు కోరుకుంటున్న హిజ్కియా తదనంతరం తరం నపుంసకులకు చేయబడిన బబులోను రాజు చేత పట్టుబడిన వాళ్ళ చేత హింసలు పెట్టబడిన నాకు అక్కర్లేదు అని అంటున్నాడు. నిజంగా అభిషేకించబడిన వారిలో కూడా ఇలాంటి జాడ్యం ఉండడం, ఇలాంటి వక్ర బుద్ధి ఉండడం అనేది ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. అందుకనే స్వమేలు కంటే సమిష్టి మేలును కోరుకోవాలి. విశ్వాసులమైన మనందరికీ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈవేళ నీ సొంత మేలో, నీ స్వయం కోసమో, నీ చిత్తం కోసమో, నీ ఆలోచన మేరకు నువ్వు మాత్రమే బాగుపడాలి అనే భావనలో నుంచి నువ్వు బయటకు వచ్చి సమాజం అంతా సమిష్టిగా బాగుపడాలనే ఆశ ఎవరికి ఉంటుందో దేవుడు వాళ్ళని దీవిస్తాడు. కాబట్టి ఈ భుజం మీద భారం మోసుకునే కొంచెం ఎదిగిన వ్యక్తులు, సేవకు సహకరించబడే వ్యక్తులు ఎవరున్నా ఈ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ప్రాముఖ్యం. నేర్చుకోండి. మేము మాత్రమే చేయాలి, మేము మాత్రమే ఈ పనికి అర్హులం, మేము మాత్రమే దీనికి తగిన వారం, వాడెలా అవుతాడు, వాడెలా అవుతాడు, అతడెలా అవుతాడు, ఈమెలా అవుతుంది అనే భావనలో నుంచి మనం బయటపడిన రోజున దేవుని సేవ ఆత్మీయంగా జరుగుతుంది. దేవుని వాక్యం వేగంగా పరిగెడుతుంది, సమాజానికి సమిష్టిగా మేలు జరుగుతుంది. ఈ మాటని నేను హృదయపూర్తిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను మొర్దెకైని గురించి కూడా, ఎస్తేర్ని గురించి కూడా నేను మీకు ఆ రోజు జ్ఞాపకం చేశాను. తిరిగి నేను అదే వచనాన్ని మీ ముందు ఉంచుతాను. చూడండి, ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 20వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 20వ వచనంలో, ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ యందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియచేయక ఉండెను. పినతండ్రి పెంపకంలో పెరిగిన ఎస్తేరు, పినతల్లి పెంపకంలో పెరిగిన ఎస్తేరు దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో ఉంది. మనం ఎవరమన్నా కానీ, మీకు తల్లిదండ్రులు ఉన్నారా లేదా, మీరు రాజవంశీకులా, మీరు అట్టడుగు భాగంలో నుంచి పైకి వస్తున్నారా, ఒకనాడు భోజనం ఉందా లేదా, ఒకనాడు విద్య ఉందా లేదా, ఒకనాడు నీకేముందా లేదా అనేవన్నీ మనం పక్కన పెడితే, దేవుడు తన చిత్తం వల్ల మనల్ని ఒక స్థాయికి మనం తీసుకొచ్చినప్పుడు మన గతాన్ని మరోకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి అనే సత్యాన్ని ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. స్వమేలు ఒకవేళ ఆమె కోరుకొని ఉంటే, ఆమె రాణి అయింది, ఇప్పుడు ఆమె రాణి స్థానంలో ఉంది. ఆ జాతితో నాకేం పని, యూదులు చచ్చిపోతే నాకేం పని, యూదులు ఏమైతే నాకేం పని, నేనైతే రాజరికంలో ఉన్నాను. అయ్యో, ఎంత చెడు ఆలోచన అండి ఇది. ఆమె అలా అనుకోలేదు. ఆమె జాతినైనను ఆమె వంశమునైనను బయట పెట్టలేదంట. ఆ రోజున ఒకవేళ ముందుగానే రాజు పడక గదిలోనో, రాజు అంతఃపురంలోనో, రాజుతో ఒంటరిగా భోజనం చేసి ఉద్యానవనంలో విహరిస్తున్న కాలంలోనో, ఏమండి నేను యూదురాలనండి అని అనుంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. పినతండ్రి చెప్పాడు, ఆ ఆజ్ఞకు కట్టుబడింది. తన జాతిని ఎప్పుడు వెల్లడి చేసింది అంటే, ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో, జాతి అంతా నాశనం అయ్యే పరిస్థితుల్లో, ఒక సమయానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి గడియలో
ఆమాను యొక్క కుతంత్రాన్ని, ఆమాను యొక్క ఆ కుట్రని ఒక్కసారి వెల్లడి చేసింది. కాబట్టి సమయం, సందర్భం అనేది కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఏల్దాదు, మేధాదులు ప్రవచిస్తుంటే ఈయనకి ఎందుకో నొప్పి. నేను మాత్రమే ప్రసంగించాలి, నేను మాత్రమే పరిచర్య చేయాలి, నేను మాత్రమే అనే భావన ఎప్పుడూ మనకు మంచిది కాదండి. అందరం సమిష్టిగా కలిసి మనం సేవ చేసిన రోజున దేవుని నామానికి మహిమ కలుగుతుంది, ప్రజలందరికీ సమిష్టిగా మేలు జరుగుతుంది. అందుకనే ఈ వచనాలని మీ ముందుంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. యెహోషువకు అద్భుతమైన పాఠాన్ని మోషే నేర్పాడు, అద్భుతమైన పాఠాన్ని మోషే నేర్పాడు. నేను రెండో సంగతి ఇందులోనే మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిర్గమాకాండంలోకి రండి దయచేసి. 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయంలోకి మీరు దయచేసి రండి. అక్కడ 35వ వచనం చూద్దాం. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను, యెహోవా వారిని బాధపెట్టెను. 33వ అధ్యాయం 5వ వచనం కూడా చూద్దాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక్క క్షణమున నేను మీ నడుమకు వచ్చితిన మిమ్ము నిర్మూలన చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడి అని చెప్పుమనెను అన్నాడు. ఈ భాగంలో మనం ఏం చూస్తామనంటే దేవునికి కోపం పుట్టించారు వాళ్ళు. వారు లోబడనొల్లని ప్రజలని 3వ వచనంలో కూడా అన్నాడు. ఈ భాగంలో వాళ్ళు దూడం చేసుకున్నారు, వాళ్ళని దూడం చేసుకున్నారు. మోషే సీనాయి కొండ మీద 10 ఆజ్ఞల పలకలు తీసుకుంటూ దేవుని చేరాతో రాసినవి, అలాగే ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాని, పొడవు, ఎడల్పు, ఎత్తు, ఏమేమి ఎన్ని అన్ని వివరాలు ఆయన ఇస్తూ ఉంటే అవన్నీ నోట్ చేసుకొని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆ మాదిరి చొప్పున తిరిగి చేయడానికి 40 రేయింబవళ్ళు ఆయన సీనాయి కొండ మీదనే ఉండి దిగి వచ్చేసరికి మోషే అనేవాడు ఏమైనో అని వాళ్ళ ఆభరణాలన్నీ తీసి బంగారు దూడను చేసుకొని అహరోను హూరును ఫోర్ చేసి దూడను చేసి దూడకు సాగిలపడి ఆరాధన చేస్తూ విగ్రహారాధన చేస్తున్నటువంటి అనుభవంలోకి వాళ్ళు దిగజారిపోయారు. దేవునికి కోపం పుట్టించింది. ఓ మాట చెప్పనా మీకు, సంఘం ప్రమాదంలో ఉన్నప్పుడు, సంఘం ప్రమాదంలో పడినప్పుడు దేవుని పిల్లలు ఏం చేయాలి అనేది ఈ భాగంలో యెహోషువకు నేర్పుతున్నాడు దేవుడు. మళ్ళీ చెప్పనా, సంఘం తమ విచ్చలవిడితనం వల్ల దేవునికి కోపం పుట్టించినప్పుడు సంఘం ప్రమాదంలో పడుతుంది. ఎప్పుడు సంఘం ప్రమాదంలో పడుతుందో, సంఘం ప్రమాదంలో పడినప్పుడు ఒక దేవుని బిడ్డల బాధ్యత ఏంటి, ఏం చేయాలి, ఇది ఈ భాగంలో యెహోషువకు నేర్పుతున్నటువంటి సత్యం. దూడం చేసుకున్నారు వాళ్ళు, లోబడనొల్లని ప్రజలు. 2 సార్లు ఆ మాట 3వ వచనంలో రాయబడింది, 4వ 5వ వచనంలో కూడా రాయబడింది. అంటే వాళ్ళు మొండి జనులని, వాళ్ళు తలబిరుసుతనంతో ప్రవర్తించేవారనే అర్థాలతో దేవునికి కోపం వచ్చింది. నిజమే దేవుని బిడ్డలారా, ఇవాళ చాలామంది మనలో మొండిగా ప్రవర్తిస్తున్నాం, ఒక స్థాయిని మించి మనం ప్రవర్తిస్తున్నాం. మన విధి విధానాల్లో, మన ప్రవర్తనలో ఒక మొండితనం చాలామందిలో, ఒక తలబిరుసుతనం చాలామంది విశ్వాసులో మరి నేటి కాలంలో చూస్తున్నాం. తద్వారా దేవునికి కోపం వచ్చే ప్రమాదం ఉంది. దేవునికి నువ్వు విగ్రహారాధన చేయకపోవచ్చు, కొన్నిసార్లు విగ్రహారాధన అనేది ఎక్కడుంది అనంటే నీ మనసులోనే ఉంది. ఎక్కడ అనంటే తలబిరుసుతనం దగ్గర, మొండితనం వద్ద, లోపల విగ్రహంగా మారింది. నిజమే, నువ్వు వెళ్ళి ఏదో స్టాచ్యూ పెట్టుకొని నమస్కారం చేయక్కర్లా, కానీ చాలాసార్లు మనం మొండిగా ప్రవర్తిస్తున్నాం,
తలబిరుసుతనంతో మనం ప్రవర్తిస్తున్నాం, అదే నీకు విగ్రహమై కూర్చుంటుంది. నేను ఆయనకి ఎందుకు నమస్కారం చేయాలా? ఆయనతో నాకేం పని? ఎంతమంది అండి ఇలా? ఎంతమంది ఇలా? నేను చర్చిలో కిందెందుకు కూర్చోవాలి? నేను కుర్చీ మీద వెనకాలే కూర్చుంటా. ఇలా ఒక్కొక్క మాట చెప్పుకుంటూ పోతే ఎన్నిసార్లు మనం తలబిరుస్తనంతో చర్చెస్లో వ్యవహరిస్తున్నామో, ఎన్నిసార్లు మనం మొండితనంతో మనం దేవునికి అవిధేయంగా, స్వమేలు విషయంలో మనం ఏదో స్వార్థంతో మనల్ని మనం హెచ్చించుకోవడం కొరకు చేసే ప్రతి ప్రయత్నం దగ్గర దేవునికి కోపం పుట్టించబడుతుంది. ఎప్పుడు దేవునికి కోపం వస్తుందో అప్పుడు ఖచ్చితంగా సంఘం ప్రమాదంలో పడుతుంది. సరిగ్గా సంఘం ఇక్కడ ప్రమాదంలో పడింది. సంఘం ప్రమాదంలో పడింది. ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. మనం గుర్తుంచుకోవాల్సిన 2-3 సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుడు గుడారంలో ఉన్నాడా? దేవుడు గుడారంలో ఉన్నాడా? మీరు చూడండి, మందసం ఉంది, బలిపీఠం ఉంది, దీప నైవేద్యాలు ఉన్నాయి, ధూప దీప నైవేద్యాలు అన్నీ ఉన్నాయి, కానీ దేవుని సన్నిధి లేదు. దేవుని సన్నిధి లేదు. మొదటిది, దేవుడు సంఘాన్ని ప్రమాదంలో నెట్టాడు అనడానికి ఓ సూచిక ఏంటి అని అంటే, దేవుని సన్నిధి సంఘంలో ఉండదు. ప్రజలు దేవుని సన్నిధికి దూరం అయిపోతారు, దేవుని వాక్యానికి దూరం అయిపోతారు, ఆయన బల్లకు దూరం అయిపోతారు, సహవాసులు పరిశుద్ధులతో సహవాసం చేయడానికి దూరం అవుతారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ రెండు నెలల 15 రోజుల నుంచి మనం దేవుని సన్నిధికి దూరం అయ్యాం. ఒకవేళ ఇలా అనొచ్చు, నేను ఇంట్లో ఉండి దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాను. ఓకే, అది మంచి పరిణామం. నువ్వు ఇంట్లో ఉండి దేవుని సన్నిధిని నువ్వు అనుభవించే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు అనుభవించు, సంతోషమే. కానీ నీ ఇంటిలో ఎప్పుడూ దేవుని సన్నిధి ఉందా? ఇంట్లో ఉండి ఎన్నిసార్లు మనం ఇలా మొండిగా ప్రవర్తించడం లేదు? కొన్నిసార్లు మనం పరీక్షించుకోవడం మంచిది అనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. నేటి సంఘాలలో కూడా ఇదే పరిస్థితి క్లియర్గా కనబడతాం. దేవుణ్ణి దుఃఖపెట్టడం ద్వారా దేవునికి కోపాన్ని మనం పుట్టిస్తున్నాం. దేవుణ్ణి దుఃఖపెట్టడం ద్వారా దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నాం. మన చర్చెస్లో చూడండి, ఉదాహరణకు పాటలు ఉన్నాయి, ఆరాధన ఉంది, చందాలు వేస్తాం, చందాలు పడతాం, చందాలు ఇస్తాం, బలలో కూడా చెయ్యేస్తాం. అన్నీ ఒక నామకార్థంగా జరిగిపోతున్నాయి. కానీ దేవుని సన్నిధి ఉందా? దేవుని సన్నిధి ఉందా? మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా? వాక్యం వింటున్న మీరు ఏమి అనుకోనంటే ఓ మాట చెప్పనా? దయచేసి ఇవాళ నువ్వు హృదయపూర్తిగా దేవునికి కానుక ఇవ్వగలుగుతున్నావా? ఎన్ని వారాలైంది నువ్వు దేవునికి కానుక తీయక? మరో మాట చెప్తున్నాను, ఎన్ని వారాలైంది నువ్వు దేవుని బలలో చేయి వేయక, ఆయన రక్త మాంసాలు భుజించక? నేను అడగనా ఒక మాట? కానుక నేను తీయట్లేదని మీరెలా అంటారు? మా ఇంట్లో ఒక ప్లాస్టిక్ సంచిలో వారం డబ్బులు వేస్తున్నాం, ఎందుకంటే ఇది మీకు ఇవ్వాలి, లాక్డౌన్ అయిపోగానే మీకు తెచ్చిద్దామని అన్ని దీంట్లో పెడుతున్నాం. సంతోషం, బాగుంది. కానీ దేవుని బల్ల విషయంలో నొప్పి ఉందా? దేవుని బల్లకు నేను దూరమయ్యానే, దేవుని పరిశుద్ధ సహవాసానికి దూరమయ్యానని ఒక్కనాడైనా కన్నీళ్లు కార్చి ప్రార్థించిన అనుభవం నీకు వచ్చిందా? దేవుడు ఏం నేర్పిస్తున్నాడు మనకి? మనం ఎక్కడ దూరం అవుతున్నాం? ఒకవేళ నీ ఇంట్లో నువ్వు ఒక డబ్బా పెట్టుకొని అందులో నువ్వు కానుకేయొచ్చుగాక, నువ్వు అక్కడ ప్రార్థన చేస్తున్నానన్న అనుభవం నీకు ఉండొచ్చుగాక. కానీ ఏ శరీరం సంఘం కొరకు చాళ్ళు కింద దున్నబడిందో, ఏ రక్తం చివరి బొట్టు వరకు కార్చబడిందో, ఆ రక్త మాంసాలు చేయి వేసి నిత్య జీవానికై ఊరడి నీటి బుగ్గను నువ్వు తిని త్రాగగలుగుతున్నావా? ప్రమాదంలో ఉంది సంఘం. ప్రేమతో చెప్తున్నాను, కోపం కాదండి, ప్రేమతో చెప్తున్నాను. దయచేసి మన ఇళ్లలో మనకు అవకాశం లేదు, ప్రభుత్వం
ఆజ్ఞ జారీ చేసింది. ఇక్కడ ఇది మనకు ప్రమాదమే, వాస్తవం, నేను ఒప్పుకుంటాను. అయితే ఇంటిలోనైనా అయ్యా ఓ ఆదివారం నేను మీ దగ్గరకు వచ్చి బల్లలో చేయి వేస్తానయ్యా, రమ్మంటారా అని అడిగిన వాళ్ళు ఎంతమంది? బ్రదర్ నేను ఆదివారం వస్తానండి, నా కొరకు ఇంత బల్ల రొట్టె ఉంచండి, నేను ఇక్కడ వాక్యం వింటున్నానండి ఇంట్లో, నేను ఇంటికి మందిరానికి వచ్చి ఆ బల్లలో మీరు పొందే పాలు పొందే ఆ బల్లలో నేను కూడా చేయి వేస్తానని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దయచేసి వినండి, బాధతో చెప్తున్నాను. ఏళ్ల మీద లెక్క పెట్టగలిగిన ఒకరిద్దరి వల్ల అది సాధ్యమవుతుందేమో కానీ మ్యాక్సిమం 98% సంఘంలో ఉన్న 98 మంది దేవునికి దూరంగా, దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారు అని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. మన సంఘం ప్రమాదంలో ఉంది. ప్రేమతో చెప్తున్నాను, మన సంఘం ప్రమాదంలో ఉంది. ఈ సంఘాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? భారంతో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఈ కాబోదు అని అనలేదా ఏలీ కోడలు? ప్రభావం ఇశ్రాయేలు నుంచి తొలగిపోయింది, మందసం ఫిలిస్తీయులకు పట్టబడిందని ఏడవలేదా? ఆమె మనసంతా మందసం మీద ఉంది. ఇవాళ మీ మనసు దేని మీద ఉంది? ఇవాళ మీ మనసు దేని మీద ఉంది? కోప్పడట్లా? బాధతో ఈ మాటలు చెప్తున్నాను. చాలామంది నేను చూస్తున్నాను. ఇవాళ కొన్ని గృహాలు దర్శించడానికి వీలు లేకపోయినా వాళ్ళతో ఫోన్లో మాట్లాడినప్పుడు అక్కడి నుంచి వస్తున్న సమాధానం, అక్కడ కొద్దిమంది వ్యక్తుల్ని దర్శించినప్పుడు ఆ కుటుంబాల నుంచి వస్తున్న సమాధానం చూస్తున్నప్పుడు ఎంత బాధేస్తూ ఉందో. మేము వాక్యం వినలేకపోతున్నాం. వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇంటర్నెట్ డేటా కూడా ఉంటుంది. కానీ సమయానికి దేవుని సన్నిధిలో చాపుపరుచుకొని భర్తని, భార్యని, పిల్లల్ని కూర్చోబెట్టుకొని దేవుని సన్నిధిని అనుభవిద్దామన్న క్రమం లేని వారు దేవునికి కోపం పుట్టిస్తున్నారు ఈ రోజున. ఆ టైం తెలీదా నీకు? ఆ టైంలో నువ్వు మోకరిల్లాలి కదా, ప్రార్థన చేసుకోవాలి కదా. ఎక్కడుంటున్నావు నువ్వు? ఇంత లాక్డౌన్ కాలంలో కూడా నీకు ఎన్ని పనులున్నాయి బయట? కాసేపు దేవుని సన్నిధిని అనుభవించలేవా? నువ్వు పుట్టించేది దేవునికి కోపం కాదా? ఎంత విచారం, ఎంత బాధ, ఎలాంటి అనుభవాలు ఇవాళ మనం ఎదురు చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇంత జరుగుతున్నా ఇవాళ భయం లేకుండా ఎంతమంది పాడైపోతున్నారు. యెహోషువకు దేవుడు నేర్పించే పాఠం ఏంటి? దేవుని ప్రభావం బయటికెళ్తే, ఆయన సన్నిధిని లేకపోవడం ద్వారా దేవుని ప్రభావం బయటికెళ్తే ఎండిపోతాం అనే సత్యాన్ని దేవుడు యెహోషువకు నేర్పిస్తూ ఉన్నాడు. దయచేసి మీరు వినాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని సన్నిధి నీకు కావాలి. దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి. నీవింద ఒంటరిగా ఉండు. యెహోషువ కొండ మీద ఒంటరిగానే ఉన్నాడు, దేవుని సన్నిధిని అనుభవించాడు. చాలామంది భక్తుల జీవితాలు చూడండి, వాళ్ళు ఒంటరిగానే ఎక్కడెక్కడో ఉన్నా కూడా దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించారు. దేవుని సన్నిధి లేకుండా విశ్వాసికి ఎదుగుదల లేదు, సేవకునికి భవిష్యత్తు లేదు. ఇంతెత్తులో ఉన్నాం అనుకునేవారు చేస్తున్న నిర్లక్ష్యం దగ్గర దేవుని సన్నిధిని పోగొట్టుకొని, ఏలీ వంటి వాడు దేవుని సన్నిధిని పోగొట్టుకొని మరణం చెందిన సంగతి మనకు తెలియదా? దేవుని సన్నిధి తొలగిపోయిన మరుక్షణం నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతావు అని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక మనం ఏమనుభవించాలి అనంటే దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. దేవుని సన్నిధి విషయంలో సంఘాల్లో వస్తున్న నిర్లక్ష్యం అంతా ఇంత కాదండి, ఎంత చండాలంగా తయారవుతుందో. దయచేసి నేను ఈ విషయాన్ని నేను బాధతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను మరొక విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత
ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి, దాన్ని మనం అనుభవించాలి. ఈ సంగతిని మనం నేర్చుకుంటే మనకు మంచిది. నిర్గమాకాండం 33వ అధ్యాయంలోనే 7వ వచనం చూద్దాం. 7వ వచనం చూద్దాం. నేను చెప్తాను చూడండి. జరుగుతున్న తతంగాన్ని ప్రజలు గమనించరా? జరుగుతున్న తతంగాన్ని ప్రజలు గ్రహించరా? ఆలోచించరా? ప్రజలంత గుడ్డివాళ్ళ? ప్రజలెన్నడూ గుడ్డివాళ్ళు కాదండి. ప్రజలు సేవకునికి 2 కళ్ళే, కానీ ప్రజలకు 1000 కళ్ళు. 1000 కళ్ళు. సేవకుని మీద పరిచరిక అప్పగించబడిన వాని మీద, బాధ్యత కలిగిన భుజాల మీద బాధ్యతను మోసుకునే వాని మీద 1000 కళ్ళు మీదుంటాయి. 1000 కళ్ళు చూస్తుంటాయి. అందుకనే ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఇప్పుడు సిట్యువేషన్ అంతటిని ప్రజలు గమనిస్తున్నారు. ఈ సిట్యువేషన్ అంతటిని ప్రజలు ఎంత బాగా గ్రహిస్తున్నారు అనంటే, ఇప్పుడు జరిగింది ఏంటి అనంటే, మందసం లేదు. మందసం వారి మధ్య లేదు. తీరా వచ్చేసరికి ఈయన గారు ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ గుడారాన్ని తీసుకెళ్ళి ఊరు బయటేశాడు. మందసం లేదు, ఊర్లో ఉన్న దేవుని మోషే గుడారం ఊరు బయటకు వెళ్ళిపోయింది. ప్రజలకు తెలియదా? ప్రజలు గ్రహించరా? ప్రజలకు అంత అర్థం కాదా? పిచ్చోళ్ళ వాళ్ళు ఏమన్నా? నిజమే, కొన్నిసార్లు పిచ్చోళ్ళు కూడా ఉన్నారు సంఘాల్లో. ఏది గ్రహించకుండా, ఏది గమనించకుండా, మాకెందుకులే, ఆదివారం వెళ్ళి చందా వేసి వస్తే మాకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు అనుకునే నామకార్థ అనుభవాలున్న సమాజం ఎప్పుడు ప్రమాదంలోనే ఉంటుంది. ఆ కుటుంబమైన వ్యక్తి అయిన ప్రమాదంలోనే ఉన్నాడు. దీన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అనే సంగతిని నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఏం నేర్పుతున్నాడనంటే, ఇప్పుడు మందసం లేదు, ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఊరి బయటకు వెళ్ళిపోయింది. గుడారాన్ని ఊరు వెలుపల తీసుకెళ్ళేశాడు. కనుక మోషేకి ఇక్కడ ఏం నేర్పుతున్నాడంటే, దేవుని వెదికేవారు దేవునికి కావాలి. దేవుణ్ణి వెదికేవారు, దేవుని గుడారం బయటికి వెళ్ళినా, దేవుని మందసం అక్కడ లేకపోయినా దాన్ని వెతుక్కొని ఆయన సన్నిధిని అనుభవించాలి అనే ఆశ కలిగిన వారు ఇప్పుడు దేవునికి కావాలనే విషయాన్ని యెహోషువ నేర్చుకున్నాడు. నేర్చుకోగలిగిన వాడు ఎప్పుడూ ప్రతి చిన్న విషయం దగ్గర పాఠం నేర్చుకుంటాడు. ప్రతి చిన్న విషయం దగ్గర విమర్శించేవాడు కూడా ఉన్నాడు. విమర్శలకు తక్కువేం లేదు. నేర్చుకోవడం కంటే విమర్శకే తావిచ్చేవారు కోకొల్లలు భూమి మీద విశ్వాసులు అనేక మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేను ప్రేమతో చెప్తున్నాను, మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలా. యెహోషువ ఏం నేర్చుకున్నాడు? దేవుని వెదికేవారు కావాలని దేవుడే ఈ పని చేశాడు. ఇప్పుడు దూరంగా ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం లోపలికి, అంటే దేవుని సన్నిధికి ప్రజలు వెళ్ళాలి. ఎవరు వెళ్తారు? ఇష్టంగా ఉన్న వాళ్ళు వెళ్తారు. దూరం ఉంది కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు. అయ్యో నాకు దూరం అయిపోయింది, ఆయన సన్నిధికి నేను వెళ్ళలేను అనుకునే వాళ్ళు ఎంతమంది? ఆటోకు ఖర్చులు అవుతాయి అనుకునే వాళ్ళు ఎంతమంది? ఇంట్లో పనుంది, నేను దేవుని సన్నిధికి వెళ్ళలేను అనుకునే వాళ్ళు ఎంతమంది? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదండి. మందసం లేకపోయినా, ప్రత్యక్ష గుడారం బయటికి వెళ్ళిన ఈ 2 సందర్భాల్లో యెహోషువ నేర్చుకున్న పాఠం ఏంటి అనంటే, ఆయన బయటికి వెళ్తే నేను కూడా బయటికి వెళ్ళాలనే ఆశ కలిగినటువంటి ప్రజలుగా మారాలి. నాకు ఆశ ఉండాలి, ఈ భారం నేను మోయాలి అనే శ్రేష్టమైన సత్యాన్ని యెహోషువ ఇక్కడ నేర్చుకున్నాడు. యెహోషువ నేర్చుకున్నాడు. 7వ వచనంలో మాట ఉంది చూడండి. 7వ వచనంలో ఒక మాట రాశాడు ఆయన. అంతటా మోషే గుడారము తీసి పాలెం వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టెను. ఇక్కడ ఒక మంచి పాఠం, ఇందులో ఒక మంచి పాఠం చెప్తాను నేను మీకు. పేరెందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రత్యక్ష గుడారం అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నిజంగా దేవుని ప్రత్యక్షత వాళ్ళకుంటే దూడను ఎందుకు చేసుకుంటారు? దేవుని ప్రత్యక్షత వాళ్ళకుంటే దూడను ఎందుకు చేసుకుంటారు? ఎందుకు మొండిగా ప్రవర్తిస్తారు?
ఎందుకు తలబిరుసు సమాధానాలు ఇస్తారు? విగ్రహాన్ని అంతరంగంలో ఎందుకు నిలుపుకుంటారు? అహంభావం చేత. ప్రజలు ఎంత త్రోవ తప్పుతున్నారు. అందుకనే వాళ్లకు ఏం నేర్పుతున్నాడు దేవుడు? మోషే ద్వారా యెహోషువకు ఏం నేర్పుతున్నాడనంటే, దేవుని ప్రత్యక్షత లేకపోతే ఏ మనిషి దేవుని సన్నిధిని సంపూర్ణంగా ఎరగలేడు, గ్రహించలేడు, దేవుని సన్నిధిని అనుభవించలేడు అనే శ్రేష్టమైన సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. అంటే యెహోషువకు ఇప్పుడు ఏం కావాల్సి వచ్చిందంటే, ప్రతి వ్యక్తికి దేవుని ప్రత్యక్షత, రివలేషన్ అనేది తప్పకుండా ఉండాలి. దేవుని గూర్చిన రివలేషన్, ఆ ప్రత్యక్షత అనేది ఎవరు కోల్పోతారో వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం అనే దానికి వాళ్ళు దూరం అవుతారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆయన గ్రహించాడు. ఇక్కడ జరుగుతుంది అంటే, ఇక్కడ ఏం జరుగుతుంది? మేఘం దిగిరావడం, ముఖాముఖిగా మోషే మాట్లాడడం, దేవునితో మాట్లాడడం. మేఘం దిగొస్తుంది మందసం మీదకి, అదే ప్రత్యక్ష గుడారం మీదకి, ముఖాముఖిగా మోషే దేవునితో మాట్లాడడం. ఇది రోజు జరుగుతుంది. ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళ గుడారాల గుమ్మం వాకిట నిలబడి దేవునికి ఇట్లా నమస్కారం చేస్తూ ఉన్నారు. ఉంది అన్నమాట. వాళ్ళ గుడారంలో ఉండి దేవుడికి నమస్కారం చేసే దౌర్భాగ్యపు పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుని ప్రత్యక్షత ఉంటే ఇక్కడికి పరిగెత్తుకొని రావచ్చు కదా, కనీసం గుడారానికి దూరంగా నిలబడి నమస్కారం చేయొచ్చు కదా. ఇంత జరుగుతున్న సంగతిని అర్థం చేసుకోలేనంత దుస్థితి వాళ్ళ జీవితంలో. దేవునికి దండం పెట్టుకోవాలని ఆశ ఉంది వాళ్ళకి, దేవునికి నమస్కరించాలని ఆశ ఉంది వాళ్ళకి. ఆశ ఉంటే సరిపోతుందా? లేచి బయటికి రావాలి కదా, లేచి ప్రత్యక్ష గుడారంలోకి దరిదాపుగా అక్కడికైనా రావాలి కదా. ఏది లేదండి, ఎవరి గుడారం ముందు వాళ్ళే. నిజమే, ఇవాళ అదే జరుగుతూ ఉంది. కొద్దిమందికి ఆశ ఉన్న మాట వాస్తవమే, కానీ ఇళ్ళు వదిలి బయటికి రాలేని పరిస్థితి. కరోనా వల్ల కాదండి, నీ అంతరంగపుల్లో దాగి ఉన్న అవిధేయత ఇంటిలో నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. నీ ఇంటిని నువ్వే కట్టుకున్నావు లోపల, దానిలో సుఖ నివాసం చేయాలని ఆశపడతా ఉన్నావు, దాని యందు స్థిరంగా ఉండాలని ఆశపడతా ఉన్నావు, నువ్వు అనుకున్నదే లోపల జరగాలని ఆశపడతా ఉన్నావు. దేవుని ప్రత్యక్షత బయటికి వెళ్ళిపోయింది. నేను ఆయన ప్రత్యక్షతను వెతకాలి అనే ఆలోచన, ఆయన సన్నిధిని అనుభవించాలనే ఆలోచన లేని క్రైస్తవ విశ్వాస జీవితం ఇవాళ ఎంత దేవుణ్ణి గాయం చేస్తుందో. ఈ మాటను మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నేను చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 11వ వచనం చూడండి. 11వ వచనంలో, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. నేను గత వారం చెప్పినప్పుడు నేను ఈ మాటలు జ్ఞాపకం చేశాను. మళ్ళా చెప్తాను నేను మీకు. అతడు యవనస్తుడండి. యవనుడు ఒక స్థలంలో స్థిరంగా ఉండగలడా? యవనుడు దేవుని మాట కట్టుబడి ఉండగలడా? యవనుడు తానుంచిన స్థలంలో ఉండడానికి ఇష్టపడతాడా అంటే ఇష్టపడగలడు. యోహాను రాస్తాడు, మీరు బలవంతులు, వాక్యం మీలో నిలిచి ఉంది గనుక అంటాడు. ఎవరు యవనుడైనా బలవంతుడు ఉంటాడో అతడు దేవుడు చెప్పిన స్థానంలో ఉండడానికి ఎప్పుడూ ఇష్టపడతాడు. ఎందుకంటే అతనిలో వాక్యం నిలిచి ఉంది గనుక. ఎవరిలో వాక్యం నిలిచి ఉంటుందో వాళ్ళు బలవంతులు అవుతారు. వాళ్ళు యవనస్తులైనా, వాళ్ళు వృద్ధులైనా, వాళ్ళు పసిపిల్లలైనా, వాళ్ళు వాక్యం వాళ్ళ నిలిచి ఉన్న ఏ వ్యక్తి అయినా బలవంతుడవుతాడు. బలవంతుడు ఒంటరిగా ఉన్న ధైర్యంగానే ఉండగలడు. ఎందుకంటే వాక్యం లోపల ఉంది కనుక, వాక్యమైన దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక ధైర్యంగా ఉండగలరు. ఎంత అద్భుతం అండి. నేను చెప్పాను, గత వారం చెప్పాను నేను మీకు, మోషే సీనాయి కొండ మీద దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు. ప్రజలు దూడం చేయించుకొని కొండ కింద
ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మోషే యెహోషువ ఒక్కడే కొండ మధ్యలో నిలబడున్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు. అన్నం ఎక్కడిది, నీరెక్కడిది, ఎక్కడ పడుకున్నాడు, ఏం చేశాడు? ఒంటరిగా 40 రేయింబవళ్ళు యెహోషువ అక్కడ ఉండగలిగాడు అనంటే అతని మనో నిబ్బరం మీరు ఆలోచన చేయండి. ఇవాళ మనో నిబ్బరాన్ని యవనస్తులు కోల్పోతున్నారు. క్షమించండి యవనస్తులారా, నేను ప్రేమతో చెప్తున్నాను. మనో నిబ్బరాన్ని కోల్పోయే ఏ యవనస్తుడైనా తన ఆత్మను దిగజార్చుకుంటాడు, అక్రమానికి అలవాటు పడతాడు, అక్రమానికి క్రమం లేని తనానికి అలవాటు పడతాడు, క్రమానికి దూరం అవుతాడు. తద్వారా దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత నుంచి దూరం అయిపోయి నెమ్మదిగా తను దిగజారిపోతాడు. ఈ ప్రమాదం ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి ఉంది అనే సత్యాన్ని తిరిగి నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇవాళ ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు. ప్రజలందరూ వారి గుడారాల్లో ఉన్నారు. మేఘం ప్రత్యక్ష గుడారం మీదకి రాగానే ఎవరి గుడారం ముందుకు వాళ్ళొచ్చి వాకిట నిలబడి నమస్కారం చేస్తున్నారు. మేఘంలో, కనబడని మేఘంలో దేవునికి మేఘం మాత్రమే కనబడుతుంది, దేవుడు వాళ్ళకి కనబడట్లా. మోషేకు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, ఆయనకు ప్రత్యక్షత ఉంది గనక మాట్లాడుతున్నాడు. గుమ్మంలో నిలబడి ఆయన ప్రత్యక్షత నువ్వేం ఎదుగుతావు? యెహోషువ ఇప్పుడు ఊర్లో ఉండొచ్చు, పాలెంలో ఉండొచ్చు. మోషే నువ్వు గుడారం తీసుకెళ్ళి బయటేసావు, నాకేం సంబంధం లేదు, నువ్వు చూసుకో, నేను ఇక నుంచి నిన్ను వెంబడించను అనొచ్చు నువ్వు. కానీ షోల్డరింగ్ ద రెస్పాన్సిబిలిటీ అనేది ఎంత అద్భుతమైనటువంటి అనుభవాన్ని అక్కడ నేర్చుకున్నాడో చెప్తే అసలు చాలా సంతోషం అండి. యెహోషువ జీవితంలో దేవుడు అద్భుతమైన పాఠాన్ని ఆ భాగంలో అతనికి నేర్పుతున్నాడు. అద్భుతమైన పాఠాన్ని ఒక్కడే. ఆ మాట చూడండి. ఈ రెండో భాగంలో, అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ప్రత్యక్ష గుడారంలో యెహోషువ ఉన్నాడు. మోషే వచ్చి వెళ్తున్నాడు. మోషే తన గుడారంలో నుంచి ప్రత్యక్ష గుడారానికి వచ్చి వెళ్తున్నాడు. మేఘం వస్తుంది, మోషేతో ఆ మేఘంలో ఉండి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ రోజు అగ్నిలో నుంచి మాట్లాడిన వాడు ఈరోజు మేఘంలో నుండి మోషేతో మాట్లాడుతున్నాడు. యెహోషువ బయటికి రావడానికి భయపడుతున్నాడు. రాలేదు. భయం అనేది కాదు అక్కడ, విధేయత. ఎంత విధేయుడయ్యాడో. ప్రజలు గుమ్మాల ముందు నుంచి కదలడం లేదు. మోషే వస్తున్నప్పుడు మోషే వెనుక కనీసం దూరం నా ప్రియరక్షకుని పిలాతు మందిరంలోకి తీసుకొని వెళ్ళేటప్పుడు పిరికితనం చేతనైన పేతురు వెంబడించి ఓ చాట కూర్చున్నాడు. ఎంత కనికరించబడ్డాడండి. కనీసం దూరం నుంచి అయినా ఆయన ప్రత్యక్షతను కనుగొందాం, ఆయన సన్నిధిని అనుభవిద్దామని ఆశ లేని నేటి సమాజం ప్రమాదంలో ఉంది. ఎంత జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. దూరం నుంచైనా అబ్రహాము దూరం నుండే చూశాడు పునాదులు గల పట్టణం కోసం. స్టెఫెను దూరం నుంచే చూశాడు దేవుని సన్నిధిని, దేవుని లేచి నిలబడిన ప్రియరక్షకుని, రాళ్లతో కొట్టబడి చంపబడిన రోజు సైతం. వాళ్ళకొక ఆశ ఉందండి. ఇవాళ నీకు నాకు ఆశ ఉండాలి. దేవుని ప్రత్యక్షతను గూర్చిన ఆశ, దేవుని సన్నిధిని గూర్చిన ఆశ. ఎంత వివరంగా మనకుంటే అంత శ్రేష్టమైన అనుభవాన్ని మనం అనుభవిస్తూ ఉండి, ప్రేమతో ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధి ఎంత శ్రేష్టమైన, దేవుని ప్రత్యక్షత నీకు కావాలి. నీ అంతరంగానికి దేవుని ప్రత్యక్షత నీకు కావాలి. యెహోషువకు ఒక్కొక్క పాఠం నేర్పుతూ ఉంటే నిజంగా ఆ గుడారం మధ్యలో యెహోషువ లేకపోతే నిజంగా సీనాయి కొండ మీద మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతుంటే చూడలేదండి యెహోషువ. కానీ ఇవాళ ప్రత్యక్ష గుడారం మీదకి మేఘంలోకి వచ్చి ఆ మేఘంలో దేవుడు మాట్లాడుతుంటే లోపల కూర్చొని వింటున్నాడండి, అనుభవిస్తున్నాడండి దేవుని సన్నిధిని. ఎవరు దేవుని సన్నిధిని అనుభవించారు? బయటకు వచ్చి ప్రత్యక్షంగా మేఘాన్ని చూసో మాట్లాడుతున్న ఆయన స్వరాన్ని చూసో కాదండి. ఎవరు దాన్ని అనుభవిస్తారు అనంటే యెహోషువ లాంటి వాళ్ళు,
యెహోషువ లాంటి వాళ్ళు. ఎలా అనంటే ఆయన ఏం చేస్తున్నాడు లోపల నుండి? ఆయన లోపల నుండి ఏం చేస్తున్నాడంటే బలిపీఠం మీద నిప్పులు ఆరిపోకుండా దాన్ని మండిస్తున్నాడు. ధూప నైవేద్యాలు ఎప్పుడు నిత్యము వెలుగుతున్నట్టుగా దీపాన్ని వెలిగిస్తున్నాడు లోపలుండి ఏం చేస్తున్నాడు అనంటే ఏ రోజుకు ఆ రోజు సముఖపు రొట్టెలు మార్చాలి. అవి పాతగిలిపోకూడదు, అది పులిసిపోకూడదు. అందుకని ఏ రోజుకు ఆ రోజు ఆ సముఖపు రొట్టెలను ఆయన మారుస్తూ రేపటి తరం కొరకు ఆయన భద్రం చేస్తూ ఉన్నాడు. సముఖపు రొట్టెలు దేనికి గుర్తు? దేవుని వాక్యానికి గుర్తు. దేవుని వాక్యాన్ని భద్రం చేసి పెడతా ఉన్నాడు. వెలుగును తాను అనుభవిస్తూ వెలిగిస్తున్నాడు. దేవుని మందిరం చీకటి పడకూడదు. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. ఇవాళ క్రైస్తవుడు ఈ మూడు నియమాలు నేర్చుకోగలిగితే నిజంగా ఎంత అదృష్టవంతుడండి అతను. నీ బలిపీఠం, నీ ఇంట్లో కట్టుకున్న బలిపీఠం మీద నిప్పులు ఆరిపోకుండా ఓ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తున్న అనుభవం నీకుంటే, అది నిత్యము వెలుగుతూ ఉంటే ప్రదీపం అనేకులకు వెలిగిస్తుంది. సముఖపు రొట్టెల ఎప్పటికప్పుడు మారుస్తూ దాన్ని స్పేర్ చేస్తూ ఉంటే, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానం చేస్తూ, వాక్యాన్ని నువ్వు స్పేర్ చేసుకుంటూ ఉంటే అది ప్రజలకు ఎంత మేలు, ఎంత ప్రయోజనం. ఒక తరాన్ని కదా మనం చూసేది. మనతోనే సమస్య పోద్ది, నాతోనే ఇది సమస్య పోతే బాగుంటుంది అని ఆలోచిస్తామా? ఇవాళ ఫెయిత్ వే ఛానల్ ద్వారా ఆన్లైన్ సండే స్కూల్ ఓపెన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఒక తరాన్ని మేము చూడాలి. మా తదనంతరం ఒక తరం బయటికి రావాలి. మేము తరాన్ని చూస్తున్నాం, మా ముఖాలు టీవీలో కనిపించాలని కాదు. భవిష్యత్ తరానికి ఏదైనా ఒక పాఠం నేర్పాలి. పిల్లలు అనాథలైపోతున్నారు. పిల్లలకు ఒక పాట లేదు, పిల్లలకు ఒక వాక్యం లేదు, పిల్లలకు ఏదీ లేదు. ఏం చేయాలి? దరిదాపుగా 2 నెలల ప్రార్థన, ఏదో ఒకటి చెయ్యాలి. దేవుడు మహాకనికరం చూపించాడు. ఒక తరం మనతోనే సమస్యపోతే మనకున్న విలువలేంటండి? అందుకనే బలిపీఠం మీద నిప్పులు ఆర్పకుండా నువ్వు చూసుకో. నీ ఇంట్లో దీపం వెలుగుతూ ఉండనివ్వు, చీకటిమయం కానివ్వకు. నీ ఇంట్లో వాక్యపు రొట్టెలని సమృద్ధిగా ఉండనివ్వు. ఆకలిగా వచ్చిన వారికి విరిచిపెట్టడానికి దావీదు తనతో ఉన్న అనుచరులకు యాజకుడు పెట్టలేదా? వాళ్ళ ఆకలి తీర్చుకోలేదా? ఎన్ని అనుభవాలు. కాబట్టి ప్రతి వాక్యం దగ్గర ఆత్మ సంబంధమైన పాఠం మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా సంఘం దీవించబడుతుంది. ఈ భాగంలో యెహోషువ భుజం మీద పెట్టబడిన భారాన్ని ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నాడు. నేను దేవుని సన్నిధిని, దేవుని ప్రత్యక్షతను, దేవుని పనిని సక్రమంగా చేయాలి. ఏమి జరిగినా, ఏమి జరగకపోయినా, ఎవరు ఏమైనా, నేను మాత్రం ఆయన సన్నిధిలో ఇదిగో బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఇదిగో వృక్షం మీద దీపం వెలుగుచూ ఉండే పనిని నేను చేయాలి. వాటిని చక్కబరుస్తూ ఉన్న పని నేను చేయాలి. బల్ల మీద రొట్టెలు నాదే బాధ్యత. ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాడు. బయటకు వస్తే ఆయన అసలే మేఘం మీదకి వచ్చాడు. ఆ మేఘాలు వర్షాలైనా కుమ్మరిస్తాయి, ఆ మేఘాలు గాలినైనా ఇస్తాయి. ఒకవేళ ఆ గాలి యెహోషువను పరీక్షించడం కోసం ఆ గాలి బలిపీఠం మీద అగ్నిని ఆర్పితే, మేఘం పంపించే ఆ గాలి ప్రదీపం మీద పెట్టబడిన ఆ వెలుగు ఆరిపోతే, బల మీద పెట్టబడిన రొట్టెలు కింద పడిపోతే, రెస్పాన్సిబిలిటీ ఎంత భుజం మీద వేసుకున్నాడో. బాధ్యతారహితంగా ప్రవర్తించొద్దని నేను హృదయపూర్తిగా, ప్రేమపూర్వకంగా నేను ఈ వాక్యాన్ని మీ ముందుంచుతున్నాను. దయచేసి మీరు ఈ సంగతులన్నీ గ్రహించాలని, ఒక్కొక్క సంగతి మీరు హృదయపూర్తిగా గ్రహించి
దేవుని సన్నిధిలో మీరు ఆత్మీయంగా సిద్ధపడాలని, రేపటి రాకడ కొరకు ఆత్మీయంగా ఈ డివైన్ ప్రిపరేషన్ అనేది నీ ఆత్మకు మేలే తప్ప ఎన్నడూ నిన్ను నష్టపరచదు. గతంలో మనం ఎలాగైనా ఉండొచ్చు కాక, కానీ దేవుడు పాఠాలు నేర్పేటప్పుడైనా మనం జాగ్రత్తగా పాఠాలు నేర్చుకోగలిగితే అది మన ఆత్మీయ జీవితానికి మేలు జరుగుతుందని నేను హృదయపూర్తిగా మీకు జ్ఞాపకం చేస్తూ చిన్న ప్రార్థన చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. నా ప్రియ రక్షకుని ప్రేమను ఎన్నడూ మర్చిపోద్దు. క్రైస్తవ సంఘం ఆయన బలలో చేయి వేసిన అనుభవం, ఆయన సన్నిధిని అనుభవించబడిన అనుభవం, ఆయన ప్రత్యక్షతను అనుభవించే అనుభవం. దేవుని సన్నిధి దూరమైంది కదా అని ఇంట్లో కూర్చుంటాం కాదు, మనం దేవుని సన్నిధిని వెతికి పట్టుకోవాలనే ఆశ ప్రతి భాగంలో మనకు ఉండగలిగితే స్వమేలు కాక సమిష్టి మేలును కోరుకునే అనుభవం మనకు రావాలని నేను హృదయపూర్తిగా కోరుకుంటూ మనందరం ఈ పాఠాన్ని నేర్చుకోవాలని తల వంచి నమస్కరించి నేను దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రభు శిలువ యాగం ఎన్నడూ మర్చిపోవద్దు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడా, మీకు నిండు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం నీ పిల్లలు ఆయా స్థలాల్లో కూర్చుని నీ వర్తమాన్ని వింటుండగా వారితో మీ సన్నిధి, వారితో మీ ప్రత్యక్షత, వారికి మీ శ్రేష్టమైన క్రమాన్ని వారికి నేర్పుతూ ఆ క్రమంలో మేమందరం ఆశీర్వదించబడినట్లు మీరు సహాయం చేసి మమ్మల్ని ఆశీర్వదించమని. ఎంతమంది ఈ లేఖనాన్ని వింటున్నారో వాళ్ళందరి హృదయాంతరంగాల్లో ఆశ్చర్యకరమైన నీ కార్యాన్ని మీరు జరిగించి వారిని సంతృప్తిపరచుమని. తప్పకుండా నీ రాకడ కొరకు మేము ఆత్మీయంగా సిద్ధపడి మేము సంపూర్ణంగా మేఘాల మీద మేము కొనిపోబడగలిగినటువంటి ఆ అనుభవాన్ని మాకు ఇమ్మని. అన్ని నామముల కంటే పైనామమైన మహోన్నతమైన నా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో వినయంతో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆయన ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మీకు మన కుటుంబాలకి సమిష్టిగా మేలు చేసి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మంచిదండి, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.